సామాన్యులకు కష్టాలు మొదలయ్యాయి. వాళ్ళు చిల్లర డబ్బులు లేక వస్తువులు ఉండే పరిస్థితి వచ్చింది. ఆఖరికి పాల ప్యాకెట్లు కిరాణా సామాన్లు కొనుక్కోవడానికి అనేక ఇబ్బందులు పడ్డారు. మరోవైపున పెళ్లిళ్ళ పేరుతో డబ్బులు డ్రా చేసుకుని ఆ డబ్బులను ఎక్స్చేంజ్ చేసుకోవడానికి అవకాశం లేక పెళ్లిలే కొన్ని దగ్గర ఆగిపోయినటువంటి పరిస్థితి. మరికొన్ని చోట్ల రైతులు లేదా వృద్ధులు ఆ లైన్లో నిలబడి హార్ట్ అటాక్తో అకస్మాత్తుగా చనిపోయిన పరిస్థితి. నిన్న సిద్దిపేట జిల్లా మిడిదొడ్డి మండలం ధర్మారం గ్రామంలో 2 రైతులు ఆత్మహత్య చేసుకుని చనిపోయినారు. కారణం ఏమిటి అంటే వాళ్ళు భూమి అమ్ముకున్నారు, డబ్బులు వచ్చినాయి, అవి ఎక్స్చేంజ్ చేసుకోవడం వీల్లేదు. వాళ్ళు నిరాశపడ్డారు, బతుకు మీద విరక్తి కలిగింది, ఈ అప్పులు పెరిగిపోయినాయి, అప్పులోడు ఈ డబ్బు తీసుకుంటట్లేడు అని దాని మీద చనిపోయినారు. అంటే ఈ రకంగా అందులో 1000 నోట్లు 5 నోట్లు రద్దు చేసి ఈ బ్లాక్ మార్కెట్ల దుర్మార్గాలు ఎండగడతా లేదా బ్లాక్ మార్కెట్ను అంతం చేస్తా అని ఏది చెప్పినాడో అది నిజంగా ఆయన చేతుల్లోనే అబద్ధం రుజువు అవుతుంది. ఎందుకంటే 500 నోట్లు 1000 రద్దు చేసినా 2000 నోట్లు ఇచ్చాడు. ఇంకా 500 నోట్లు మళ్ళీ ఇప్పుడు వస్తాయట. ఇంకేం లాభం అది? 2000 నోట్లు తేవడం అంటే ఇంకా తక్కువ సంచులలో ఎక్కువ డబ్బు నింపుకోవడం. కాబట్టి 1000 నోట్లకనే అది సగం సంచులు నింపుకోవచ్చు. ఇది చాలా దుర్మార్గం వచ్చేది. దీన్ని ఖండిస్తూ దీనిపైన ఆలోచన చేయకుండా చేయడం. అందులో ఇంకా ఆరోపణ ఏంటంటే బీజేపీ వాళ్ళు మొట్టమొదటినే బ్యాంకులలో వేసుకున్నారు, అంటే నవంబర్ 7 వరకు వేసుకున్నారు అన్నింటిలో. అందులో గుజరాత్ రాష్ట్రంలో ఆదాని గ్రూప్ వాళ్ళు కార్పొరేట్ శక్తులను కూడా వేసుకున్నారు. మిగతా రాష్ట్రాలు కూడా బీజేపీ రాష్ట్రాలలో అన్ని రాష్ట్ర కమిటీలలో డబ్బు బాగా నిల్వ ఉంది. ఇంకా మేమేమంటున్నామంటే సమగ్రమైన విచారణ జరిపించండి, ఒక పార్లమెంటరీ కమిటీ వేయండి. ఇప్పుడు అన్ని ప్రతిపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఎందుకు మీరు చెప్తున్నారు? ఎందుకు భయపడుతున్నారు?